వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సచివాలయ వ్యవస్థలో ప్రజెంట్ 28 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబడుతున్నాయి. సో అందులో భాగంగానే ఇప్పుడు మనకి ఈ యొక్క వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. 26వ తేదీ నుంచి వీళ్ళకి పశు సంవర్ధక సహాయకులకు పరీక్షలు అంటే ఇక్కడ రావడం జరిగింది. సో వీళ్ళు ఎవరైతే రైతు భరోసా కేంద్రాల్లో పశు సంవర్ధక సహాయకులుగా పనిచేస్తున్నారో వారికి ప్రొబేషన్ డిక్లేర్ కోసం శాఖాపరమైన పరీక్షలు ఈ నెల 26న నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారనమాట. సో వీరంతా తమ దరఖాస్తులు ఈ నెల 18వ తేదీ కల్లా ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలని కోరారు. సో వీరికి వచ్చేప్పటికి వెటర్నరీ డిపార్ట్మెంట్ వచ్చేప్పటికి వెంకటేశ్వర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది వీరికి ఎగ్జామ్. అదేవిధంగా మహిళా పోలీసులకు సంబంధించి హోమ్ డిపార్ట్మెంటు, ఈ రిమైనింగ్ ఏవైతే ఎక్కువ మెజారిటీ డిపార్ట్మెంట్స్ అనేవి ఏపీపీఎస్సీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కండక్ట్ చేయబడుతున్నాయి. సో అదేవిధంగా కొన్ని విభాగాలకైతే ఇటువంటి ఎగ్జామ్స్ అనేవి ప్రజెంట్ తీసుకోలేదు. దాని గురించి చర్చిస్తుంది గవర్నమెంట్. ఆ ప్రాసెసింగ్లో ఉందన్నమాట. దాని గురించి ఒక క్లారిటీ రానుందన్నమాట త్వరలో. అవి ఎగ్జామ్స్ జరుగుతాయా లేదనేది మనకి దానిపై ఒక స్పష్టమైన ఆన్సర్ కూడా త్వరలో రాబోతుంది. ఇప్పుడైతే మనకి ఇక్కడ ఎవరైతే వెటర్నరీ డిపార్ట్మెంట్లో పశు సంవర్ధక సహాయకులుగా పనిచేస్తున్నారో వారికి అక్టోబర్ 2 కల్లా కంప్లీట్ అవడంతో 2 years ప్రొబేషన్ వాళ్ళని రెగ్యులర్ చేయడం కోసం ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి 26 నుంచి మనకి వెంకటేశ్వర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వీరు వచ్చేప్పటికి 18వ తేదీ కల్లా ఆఫ్లైన్ విధానంలో సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి వీరికి సబ్మిట్ చేయాలన్నమాట. సో అదేవిధంగా గత ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించి మనం చెప్పడం జరిగింది. అయితే ఇంకొక న్యూస్ పేపర్లో కూడా దీని గురించి రావడం జరిగింది. సో సచివాలయ వ్యవస్థకు తోడుగా యూనిసెఫ్ అంటూ అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో ఆ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి యూనిసెఫ్ వచ్చేప్పటికి సచివాలయ వ్యవస్థకు తోడుగా ఉంటుందంటూ ఇక్కడ రావడం జరిగింది. సో కలిసి పనిచేసేందుకు ఆసక్తి, ప్రతి జిల్లాకు ఓ ప్రతినిధి అంటూ ఇక్కడ ఈ యొక్క పార్టీ ఎంపీ అనేది వివరించడం జరిగింది. ప్రజలకు సకాలంలో సేవలు అందించేందుకు ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో కలిసి పనిచేసేందుకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ముందుకొచ్చిందని ఈ యొక్క రాజ్యసభ సభ్యులు మాట్లాడడం జరిగిందనమాట. సో ఈ యొక్క సంస్థ రూల్స్ ప్రకారం జిల్లాలో యూనిసెఫ్ ప్రతినిధులు నియమించడం ఇదే తొలిసారి అన్నారనమాట. దీని కొరకు మొత్తం అదేవిధంగా కోవిడ్కి సంబంధించి కానివ్వండి, విశాఖలో ఎలక్ట్రికల్ లోకో షెడ్కి సంబంధించి కానివ్వండి, వీటన్నిటి గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. సో ఇంత పెద్ద ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఒక అనుబంధ సంస్థ కూడా సచివాలయానికి తోడుగా ఉండటం ఇది ఒక గుడ్ న్యూస్ లాగానే మనం భావించవచ్చు. సో ఇవన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సచివాలయ వ్యవస్థలో వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జామ్స్ అప్డేట్స్ కానివ్వండి, ఐక్యరాజ్య సమితితో ఉన్నటువంటి రిలేటెడ్ మ్యాటర్స్ కానివ్వండి అన్నీ కూడా వివరించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.